Hello everyone, welcome to today's episode of Let's Talk in association with KB Machilipatnam Alumni Association. Today we are going to discuss about overseas education and our esteemed guest is Gopichand Vemuri. He runs his own educational consultancy Edufy Overseas in Guntur. He has a great experience working with giant corporates like Amazon and Abbott and has decided to help out the students going abroad, and he has been into this genuine counseling since 2017 and has helped a lot of people students uh, to go abroad and achieve their dream of having international education. And actually he is my senior at school, pass out of 2004, and I hope this session will be very informative and గైడింగ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ వెల్. ఓకే, లెట్స్ స్టార్ట్ అన్న. ఎలా ఉన్నారన్న? బాగున్నా ఆదిత్య, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఓకే అన్న, అసలు ఆన్ ఏ లైటర్ నోట్, మనము అసలు ఫారెన్ వెళ్ళి ఎందుకు చదువుకోవాలన్న? మనకి అంతా ఆన్లైన్లో దొరుకుతున్నప్పుడు, ఆన్లైన్లోనే ట్యూటోరియల్స్ మనం చూస్తున్నప్పుడు, మనం అబ్రాడ్ వెళ్ళి ఎందుకు చదువుకోవాలి ఈ రోజున? ఓకే ఆదిత్య, సీరియస్ గా కాకుండా లెట్స్ డూ ఇట్ ఇన్ లైటర్ నోట్. నువ్వు చెప్పినట్టు సీరియస్ స్టూడెంట్ పేరెంట్ ఆర్ కౌన్సిలర్ డిస్కషన్ లేకుండా జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుకుందాం. ఓకే అన్న. ఓకే, సో నువ్వు అడిగిన క్వశ్చన్, వై స్టూడెంట్ షుడ్ గో అబ్రాడ్? ఇండియాలో ఎస్పెషలీ ఆన్లైన్ లో అన్నీ ఉన్నాయి కదా అని. సో యువర్ రైట్, ఆన్లైన్ లో అన్నీ ఉన్నాయి. వాట్ యు యాక్చువల్లీ వాంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సపోజ్ నువ్వు ఒక ఆల్రెడీ వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్, నువ్వేదన్నా ఒక చిన్న స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ లో నువ్వు ఓన్లీ గూగుల్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, లేదు మెటాలో మనం యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఇలా ఒక చిన్న టాపిక్ నేర్చుకోవాలి అనుకుంటే ఫైన్, యూ క్యాన్ కంటిన్యూ ఆన్లైన్లో చాలా కోర్సెస్ ఉంటే చేసేయచ్చు. బట్ యువర్ స్టూడెంట్ హూ ఈస్ లుకింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్, స్టడీ అబ్రాడ్ వెళ్తే నాట్ జస్ట్ ఎడ్యుకేషన్, యు ఆర్ గెటింగ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ లో నీకు ఏమేమి వస్తుంది? యూ విల్ స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్. సో దాని తర్వాత నీకు ఇంటర్నేషనల్ కంట్రీలో యూ విల్ వర్క్ ఫర్ పార్ట్ టైం చేసేటప్పుడు యూ విల్ గెట్ సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కంట్రీ, అక్కడ పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇవన్నీ నాకు కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు గో అండ్ స్టడీ అబ్రాడ్. నాకు ఇవేం వద్దు, ఐఎమ్ హ్యాపీ, నేను జస్ట్ ఒక స్కిల్ నేర్చుకోవాలనుకుంటే, నేను ప్రొఫెషనల్, నాకు ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే హ్యాపీగా యూ క్యాన్ కంటిన్యూ ఆన్లైన్. మెనీ ఒక స్మాల్ సెట్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఆన్లైన్ లో సరిపోతుంది, కానీ ఒక లార్జర్ కెరీర్ బిల్డ్ చేసుకో, బెటర్ ఆపర్చునిటీ కోసం అబ్రాడ్ వెళ్ళాలి. ఓకే, కరెక్ట్ ఆదిత్య. సో అసలు మీరు ఇందాక అన్నారు కదా పార్ట్ టైం అని. అసలు అబ్రాడ్ వెళ్లే ముందు కొంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఇండియాలో గెయిన్ చేస్తే అప్పుడు అక్కడ పార్ట్ టైం దొరికే అవకాశం ఉంటుందా? అసలు ఆ పార్ట్ టైం కాన్సెప్ట్ ఏంటి? వర్క్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఎడ్యుకేషన్ అంటే బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత మాస్టర్స్కి వెళ్ళే స్టూడెంట్స్ కొంత వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయటం ఇంపార్టెంట్ అనుకుంటున్నారా? పార్ట్ టైం జాబ్ అండ్ ఫుల్ టైం జాబ్ అనేది రెండు డిఫరెంట్. సో ఫస్ట్ మనము పార్ట్ టైం చూద్దాం. పార్ట్ టైం అనేది దిస్ ఈస్ జస్ట్ టు సపోర్ట్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యుఎస్ వెళ్ళావు, యుఎస్ వెళ్ళిన తర్వాత ఎవ్రీ మంత్ నీకు ఎక్స్పెన్సెస్ ఉంటుంది, నీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అని, తర్వాత నీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అని, నీ ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఉంటాయి. లెటస్ సే ఒక $1,000 ఉన్నాయి అనుకుందాం. ఈ $1,000 నువ్వు పార్ట్ టైం జాబ్ చేసి ఎర్న్ చేసుకో. $1 కోసము నువ్వు బ్యాక్ హోమ్ ఇండియాలో మీ పేరెంట్స్ మీద డిపెండ్. సో ఇది యాక్చువల్ గా పార్ట్ టైమ్స్ అనే కాన్సెప్ట్. సో ఎవ్రీ కంట్రీ లైక్ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఎనీ కంట్రీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కి వీక్లీ ఒక 20 hours పార్ట్ టైం చేసుకునే రైట్ ఇస్తుంది అనమాట. లీగల్ గా యూ కెన్ వర్క్ ఫర్ 20 hours పర్ వీక్. ఓకే, సో ఈ 20 hours పర్ వీక్ నువ్వు వర్క్ చేసినప్పుడు దట్ విల్ కవర్ యువర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. నీకు కావాల్సిన
అక్కడ అక్కడ బేసిక్ ఎక్స్‌పెన్సెస్ వరకు మాత్రమే కవర్ అవుతాయి. దాన్ని దాచుకుని ఇండియా పంపించుకొని ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే అవ్వదు. పార్ట్ టైమ్ జాబ్ అనేది నువ్వు ఫుల్ టైమ్‌గా చెయ్యాలి. సో, పార్ట్ టైమ్ జాబ్ ఫుల్ టైమ్‌గా చేయడానికి కాదు కదా! ఉంది. అవును. కరెక్ట్. నీ మెయిన్ ఇంటెన్షన్ మాస్టర్స్ చదవటం కోసము. సో, ఇప్పుడు నీకేదైతే ఎక్స్‌పెన్సెస్ అవుతాయో అవి సపోర్ట్ చేయడం కోసం నీకు ఈ పార్ట్ టైమ్ అనేది నువ్వు ఇనీషియల్ 2 ఇయర్స్ ఆర్ 1 ఇయర్ కోర్స్ డ్యూరేషన్‌లోనే ఎక్స్‌ట్రా మనీ ఎర్న్ చేసి ఇండియా పంపించి ఇండియాలో ఫ్లాట్స్ కొనుక్కో, కార్స్ కొనుక్కో ఇలాంటిది దట్ ఈస్ నాట్ ది ట్రూ ఇంటెన్షన్ ఆఫ్ స్టడీయింగ్ అబ్రాడ్. True intention should be learning greater skill and building a career there. అంతే. ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఈస్ వాట్ యూ ఆర్ లుకింగ్ ఫర్. కొంతమంది పిల్లలు అప్‌ఫ్రంట్ వాళ్ళు నేను చదువుకుంది చాలు ఇంక నాకొద్దు. స్టడీయింగ్ అబ్రాడ్ నేను వెళ్ళేది జస్ట్ మనీ ఎర్నింగ్‌కి. మరి అది లీగల్ కాదు కదా! 20 అవర్స్ బట్ దే వాంట్ టు టేక్ ద రిస్క్. దానికి మనమేం చేస్తాము? మనం క్లియర్‌గా దిస్ ఈస్ నాట్ వాట్ ద లా సేస్. ఇండియాలో కూడా మనకి హెల్మెట్ అనేది యాస్ పర్ లా పెట్టుకోవాలి. బట్ కొంతమంది పెట్టుకోవట్లేదు. సో, దానికి ఏం చేస్తాము? సిమిలర్‌గా ఇది కాదు లా. దిస్ ఈస్ వాట్ ద రూల్ సేస్ అని చెప్తాము. బట్ స్టిల్ కొంతమంది దే వర్క్ ఫర్ ఎక్స్‌ట్రా అవర్స్. ఇప్పుడు మనం యూఎస్‌లో చూసేది అదే కదా! బట్ బిఫోర్ దట్ ఆదిత్య ఇందాక మనం ఫుల్ టైమ్ జాబ్స్ గురించి వి హావ్ ఓన్లీ ఓకే. డిస్కస్డ్ ఓకే. అబౌట్ ఓకే. ఓకే. మనం పార్ట్ టైమ్స్ గురించి ఓకే. ఓకే. పర్సనల్‌గా నేను చూసిందేంటి ఓవర్ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 8 ఇయర్స్ అంటే లెట్ అస్ థింక్ నువ్వు ఒక రీసెంట్‌గా నీది బీటెక్ అయిందనుకుందాం. హుహు. రీసెంట్‌గా బీటెక్ అయిన తర్వాత నీకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ జాబ్ వచ్చింది. డీసెంట్ ప్యాకేజ్. లెట్ అస్ నాట్ ఎగ్జాజరేట్. నీకు చాలా హై ప్యాకేజ్ వచ్చింది, లో ప్యాకేజ్ వచ్చింది, డీసెంట్ ప్యాకేజ్ వచ్చింది. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ వాట్ మై సజెషన్ ఈస్ హ్యాపీలీ వర్క్ ఫర్ సమ్ 2 ఇయర్స్. హుహు. సో, నీకు బ్యాచిలర్స్ అయిపోయింది. ఇమ్మీడియేట్‌గా యూ డిడ్ నాట్ గెట్ ఎ జాబ్. ఇమ్మీడియేట్‌గా ఇన్ ద సెన్స్ ఒక 1 ఇయర్. యూ క్యాన్ సెర్చ్ ఫర్ 1 ఇయర్. ఈ 1 ఇయర్‌లో యూ డిడ్ నాట్ గెట్ ఎ జాబ్. అప్పుడు యూ ప్లాన్ ఫర్ మాస్టర్స్. లేదు ఈ ఫస్ట్ 1 ఇయర్‌లోనే క్యాంపస్ ఇంటర్‌వ్యూస్‌లో నీకు జాబ్ వచ్చింది. లేదు నీ ఓన్ అటెంప్ట్స్‌లో నీకు జాబ్ వచ్చింది. విత్ సమ్ డీసెంట్ ప్యాకేజ్. ఈవెన్ తక్కువ ప్యాకేజ్ అయినా యూ వర్క్ ఫర్ సమ్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ వర్క్ చేసి యూ డెవలప్ సమ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండ్ దెన్ గో ఫర్ యువర్ మాస్టర్స్. ఇఫ్ ఎట్ ఆల్ గోయింగ్ ఫర్ మాస్టర్స్ ఈస్ యువర్ డ్రీమ్. సో, నేను హుహు. ఎందుకు చెప్తున్నాను అంటే ఈవెన్ మీరు ఫారెన్ వెళ్ళిన ఎనీ కంట్రీ లెట్ అస్ యూఎస్, యూకే ఆర్ ఆస్ట్రేలియా ఎనీ కంట్రీ మీరక్కడ రేపు మాస్టర్స్ అయిపోయిన తర్వాత యూ విల్ అగైన్ లుక్ ఔట్ ఫర్ సమ్ జాబ్. ఈ జాబ్ చేసే మోర్ దాన్ యువర్ డిగ్రీ దే విల్ వాల్యూ యువర్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. సో, నాకు బ్యాచిలర్స్ తర్వాత ఒక 2 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే దట్ విల్ ఇంప్రెస్ ద ఎంప్లాయర్స్ దేర్. అక్కడ బెటర్ కెరీర్ ల్యాండ్ చేసే ఆపర్చునిటీ బావుంటుంది. ప్లస్ ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి మాస్టర్స్‌కి గూడా కావాల్సిన కొంత బేసిక్ నాలెడ్జ్ ఇండస్ట్రీకి అకాడమియాలో ఉన్నది బ్రిడ్జ్ అవుతది. బ్రిడ్జ్ అవుతది. అండ్ దే విల్ ఆల్సో అండర్‌స్టాండ్. మనకేమవుతదంటే వి స్టడీ మచ్ మోర్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఇదంతా చదువుతాము. రేపొద్దున మనము రియల్ జాబ్‌లోకెళ్ళినప్పుడు నేను చదివింది, ఇక్కడ చేసేది కొంచెం డిఫరెన్స్ ఉంది గదా! సో, అప్పుడేమవుతది నువ్విక్కడ ఒక 2 ఇయర్స్ వర్క్ చేసావు. వర్క్ చేసిన తర్వాత యాక్చువల్‌గా మనకి ఇండస్ట్రీలో ఏమి యూజ్ అవుతది అనేది మనకొక బేసిక్ అండర్‌స్టాండింగ్ వస్తది. సో, విత్ దిస్ బేసిక్ అండర్‌స్టాండింగ్ ఇఫ్ యూ స్టార్ట్ స్టడీయింగ్ యువర్ మాస్టర్స్ అది నీకు కోర్స్ సెలక్షన్‌లో సో, నేను ఏం కోర్స్ తీసుకోవాలి? బికాజ్ నాకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నాకు అర్థమైంది. ఓకే. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్స్ చదివి బ్యాక్ ఇన్ దట్ కంట్రీ నాకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇలాంటి డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం మెచ్యూర్డ్‌గా ఉంటది. సో, అందుకని ఇఫ్ ఎట్ ఆల్ నీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఆపర్చునిటీ ఉంది. నీకు జాబ్ రెడీగా ఉంది. హ్యాపీగా యూ జాయిన్. యూ వర్క్ ఫర్ 2 ఇయర్స్ మినిమమ్. లేదు ఇఫ్ యూ ఓకే. డోంట్ హావ్ ఎనీ జాబ్ ఆపర్చునిటీస్ ఒక 1 ఇయర్ మీరు ట్రై చేయండి. దెన్ యూ గో ఫర్ స్టడీయింగ్ అబ్రాడ్. ఆదిత్య లైక్ లెట్ అస్ గో విత్ ఎన్ ఎగ్జాంపుల్. వీసా రిజెక్షన్ వేరు, డిపోర్టింగ్ వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. నువ్వు యూఎస్ వీసాకెళ్ళావు. హుహు. నీకు యూఎస్ వీసా రిజెక్ట్ అయింది. స్టూడెంట్ వీసా. హుహు. యూ కెన్ హ్యాపీలీ అప్లై టు ఎనీ అదర్ కంట్రీ. ఆస్ట్రేలియా, యూకే, కెనడా, న్యూజిలాండ్ వేరే కంట్రీస్‌కి అప్లై చేయొచ్చు. సో, యూఎస్ నిన్ను రిజెక్ట్ చేస్తే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ యూ కాదు. యూ కెన్ గో అండ్ స్టడీ ఇన్ అదర్ గుడ్ కంట్రీస్ యాస్ వెల్. అంటే ఏదో పాస్‌పోర్ట్ మీద స్టాంప్ ఏయటం అట్లాంటివేమన్నా ఉంటాయా అన్న? ఇప్పుడు అలా ఒకసారి వీసా ఏముండదు. రిజెక్ట్. అలా
అలా రిజెక్టెడ్ ఏముండదు. అని అలా ఏముండదు. ఓకే. ఆ! డిపోర్ట్ అవ్వటం ఈస్ డిఫరెంట్ థింగ్. డిపోర్ట్ అవ్వటం అంటే ఏంటి? యూ హ్యావ్ వీసా. నీకు వీసా అప్రూవ్ అయ్యింది. నువ్వు ఆ కంట్రీ వెళ్ళావు. అక్కడ యూ సమ్ హావ్ సమ్ రూల్స్ వైలేట్ చేశారు కాబట్టి వెనక్కి పంపించేశారు. వెనక్కి పంపించారు. సో, ఇన్ థట్ కేస్ మోస్ట్‌లీ అదర్ కంట్రీస్ ఛాన్సెస్ మనకు తగ్గిపోతాయి. కంప్లీట్‌గా జీరో అని చెప్పను నేను. కంప్లీట్‌గా జీరో అని చెప్పను గానీ, చాలా వరకు తగ్గుతాయి. బికాజ్ యాస్ ఎన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ యూ హావ్ డన్ సంథింగ్ రాంగ్ ఇన్ దట్ కంట్రీ. హుహు. సో, అందుకే కదా నువ్వు డిపోర్ట్ అయ్యింది. సో, అది సో ఆహ్, అది నెక్స్ట్ సబ్సిక్వెంట్ అప్లికేషన్స్‌కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఒక కంట్రీ వీసా రిఫ్యూజల్ అనేది ఇంకో కంట్రీలో మళ్ళీ అది పెద్ద ప్రాబ్లమ్ అవ్వదు. ప్రాబ్లమ్ అవ్వదు. ఒక యూఎస్ రిజెక్ట్ అయ్యి వేరే కంట్రీస్ వెళ్ళిన వాళ్ళు అండ్ కొన్ని కేసెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో కంట్రీ సమ్ ఎక్స్ కంట్రీ వీసా అప్రూవ్ అయింది. నువ్వు అక్కడికి వెళ్ళావు. వెళ్ళిన తర్వాత ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ చదివిన తర్వాత యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద కోర్స్. యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద కంట్రీ. స్టిల్ నువ్వు వెనక్కొచ్చేయొచ్చు. నువ్వు వెనక్కొచ్చేసిన ఓకే. తర్వాత అగైన్ యూ కెన్ అప్లై ఫర్ ఎ న్యూ కంట్రీ. ఓకే. ఓకే. సో దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో నీకు ఓన్లీ డిపోర్టేషన్ జరిగింది. ఆ కంట్రీ వాడు నిన్ను పట్టుకొని నువ్వేదో రూల్ వయలేట్ చేసి ఇండియా పంపించాడు అన్న ద డోర్స్ ఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ ఫర్ యూ. బట్ అదర్‌వైజ్ నీ అంతటికి నువ్వు నచ్చకొచ్చేసావు. అసలు నీకు ఫస్ట్ ప్లేస్‌లో వీసీ ఈ 2 సినారియోస్‌లో దేర్ ఇస్ అబ్సల్యూట్‌లీ నో ప్రాబ్లమ్. యూ కెన్ హ్యాపీలీ అప్లై అండ్ స్టడీ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. అన్‌ఫార్చునేట్‌లీ నెగెటివ్ థింగ్ చాలా హైప్ ఇస్తారు మన మీడియా వాళ్ళు. బట్ పాజిటివ్ థింగ్స్ దే డోంట్ హైలైట్. ఓకే. ఓకే. సో నేనిట్లా ఎందుకంటున్నాను అంటే, యూఎస్ ఆర్ టు దట్ మ్యాటర్ ట్రంప్ ఈస్ నాట్ అగైన్స్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నాకొద్దు, మీరు రావద్దు అనేం చెప్పట్లేదు. ఓకే. సో ద ఓన్లీ పాయింట్ ఆఫ్ ట్రంప్ ఆర్ వాట్ ట్రంప్ ఈస్ ట్రైయింగ్ టు డూ ఈస్ దేర్ ఆర్ మెనీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సపోజ్ స్టూడెంట్ వీసా కాకుండా విజిట్ వీసా, డిపెండెంట్ వీసా సో మెనీ వీసా కేటగరీస్‌లో మీరు యూఎస్ ఎంటర్ అయిపోయి యూఎస్‌లో ఉండిపోయారు మీరు వెళ్ళకుండా. అండ్ ఇన్ టర్న్ దే ఆర్ డూయింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ యూఎస్. అలాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసము దే ఆర్ వరీడ్ అండ్ దే వాంట్ టు సెండ్ దెమ్ ఔట్ ఆఫ్ ద కంట్రీ. ఇది ఫస్ట్‌ది. సెకండ్ పాయింట్ ఏంటి? హెచ్-1బి గురించి $1,00,000 అని చాలా హైప్ జరిగింది మీడియాలో. ఈ $1,00,000 ఎవరు అప్తది అనేది సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్ వచ్చింది. నోబడీ హైలైటెడ్ దట్. ఈ $1,00,000 అనేది సపోజ్ ఆదిత్య ఈస్ ఇన్ ఇండియా. ఆదిత్య హాస్ గాట్ సమ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్. సో నువ్వు ఇండియా నుంచి డైరెక్ట్‌గా యూ వాంట్ టు గో అండ్ వర్క్ ఇన్ యూఎస్ఏ. అండ్ ఆదిత్య ఈజ్ వర్కింగ్ ఫర్ లెట్ అస్ సే టీసీఎస్. టీసీఎస్ కంపెనీకి ఆదిత్య వర్క్ చేస్తున్నప్పుడు ఇఫ్ టీసీఎస్ ఫీల్స్ ఆదిత్య స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ యూఎస్ ప్రాజెక్ట్ అండ్ ఇఫ్ దే వాంట్ టు సెండ్ ఆదిత్య డైరెక్ట్‌లీ ఫ్రమ్ ఇండియా టు యూఎస్ అప్పుడు ఆ కేస్‌లో టీసీఎస్ హాస్ టు పే a $1,00,000 నిన్ను యూఎస్ పంపించడానికి. ఓకే. సో, స్టూడెంట్ వీసాస్ ఎవరైతే డైరెక్ట్‌గా ఎఫ్-1 వీసా మీద యూఎస్ వెళ్లారు, వాళ్ళక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేశారు, వాళ్ళకి హెచ్-1బికి ఎలాంటి ఇండియా నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ తప్ప ఓకే. సో, స్టూడెంట్స్ అక్కడ హ్యాపీగా యూఎస్ వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇందాక మనం ఫస్ట్ పాయింట్‌లో డిస్కస్ చేసినట్టు ఈ వర్క్ లీగల్లీ. లీగల్‌గా యాస్ ఓకే. పర్ రూల్ నువ్వుంటే దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. నువ్వు ఇప్పుడు మరి ఏదో లాటరీ సిస్టమ్ తీసేసి వేరే సిస్టమ్ పెడతా అన్నారు. అదంతా వీళ్ళకి అప్లికబుల్ కాదా? ట్రంప్‌కేంటంటే ఎంతసేపు హి వాంట్ టు బి ఇన్ ద మీడియా స్పాట్‌లైట్. అందుకని చాలా డెసిషన్స్ బట్ అగైన్ ఎవ్రీ డెసిషన్ వాటెవర్ హి అనౌన్సెస్ లీగల్ పాయింట్‌లో కూడా అది వాలిడ్ అవ్వాలి కదా! అగైన్ బ్యాక్‌లో కోర్ట్స్ దాన్ని డిస్మిస్ చేస్తాయి. సో ఓకే. ఇవన్నీ ఏంటంటే కొంచెము అన్‌సర్టెనిటీస్ ట్రంప్ తీసుకున్న ఇప్పటి వరకు ఫస్ట్ $1,00,000 క్లారిటీ లేదు. దే సెడ్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ అప్లయింగ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పారు. అట్లా ఎవ్రీ డెసిషన్ ట్రంప్ చెప్పింది ప్రతిదీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే అది చాలా లాంగ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. కాబట్టి యాజ్ ఆన్ వి స్పీక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ఇబ్బందేం లేదు. దే కెన్ హ్యాపీలీ గో అండ్ స్టడీ ఇన్ యూఎస్. బట్ ఇదివరకులా కాకుండా వితిన్ ద రూల్స్ మీరు ఉండండక్కడ. ఆహ్, ఇది నా ఫేవరెట్ క్వెషన్ అన్న. ఎందుకు సీ సీ వాటెవర్ సెడ్ అండ్ డన్ యూఎస్‌ని వి కెనాట్ ఇగ్నోర్. సో, ఇఫ్ యూ వాంట్ టు ఆర్ ఇఫ్ యూ హావ్ టు ర్యాంక్ ద కంట్రీస్, యూఎస్ ఈస్ ది బెస్ట్ కంట్రీ. యాస్ ఆన్ టుడే. ఓకే. ఇప్పటి వరకైతే యూఎస్ ఈస్ ద బెస్ట్ కంట్రీ. ఎందుకని ఓకే. యూఎస్ ఈస్ ద బెస్ట్ కంట్రీ అంటే
ఇట్ హాస్ గాట్ ద బ్యాండ్ కెపాసిటీ ఆర్ ఆ విడ్త్ ఉంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎంతనా వాళ్ళని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ. ఇప్పుడు అన్ని కంట్రీస్ అన్ని బిగ్ ఎకానమీస్ కాదు. ఇప్పుడు చిన్న ఇప్పుడు యూకే ఉంది, లేకపోతే ఆస్ట్రేలియా ఉంది, జర్మనీ ఉంది. వాటి ఎకానమీ సైజ్‌కి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌ని ఈ రేంజ్‌లో తీసుకొని, లోకల్ సిటిజన్స్‌కి జాబ్స్ ఇచ్చి, ఇంటర్నేషనల్ వాళ్ళకి జాబ్స్ తీసుకునే అంత ఎకానమీ సైజ్ కాదు వాళ్ళది. వెరాజ్ యూఎస్ వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ కదా! సో, అందుకని వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది టు హోల్డ్ దీస్ మెనీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఓకే. సో, ఇది ఫస్ట్ ఆన్సర్. ఎట్ ఎనీ గివెన్ డే యూఎస్ ఈస్ ద బెస్ట్ కంట్రీ. అట్‌లీస్ట్ దట్ ఈస్ హౌ మన పిల్లలు ఇక్కడ ఫీల్ అవుతారు. ఇంకా యూఎస్ కాకుండా వేరే కంట్రీస్ ఏమీ లేవని ఫీల్ అవుతారు. ఓకే. సో, కమింగ్ టు సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ క్వెషన్. యూఎస్ కాదు అంటే యెస్ దేర్ ఆర్ మల్టిపుల్ కంట్రీస్. ఒక కంట్రీ అని కాదు. వి హావ్ ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, యూరోప్‌లో నెదర్లాండ్స్, ఫిన్లాండ్. ఇప్పుడు నెక్స్ట్ డౌన్ ద లైన్ 10, 15 ఇయర్స్‌లో దుబాయ్ విల్ ఎమర్జ్ యాస్ ఎన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్. ఇండియన్ యూనివర్సిటీస్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ దే ఆర్ సెట్టింగ్ అప్ దేర్ క్యాంపసెస్ ఇన్ దుబాయ్. సో, దుబాయ్ ఒక మంచి ఆప్షన్‌గా ఎమర్జ్ అవుతది డౌన్ ద లైన్. సో, ఇట్లా చాలా కంట్రీస్ ఉన్నాయి. యూఎస్ఏ అల్టిమేట్ కంట్రీ. ఇంకా యూఎస్ వెళ్ళకపోతే మన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ క్లోజ్ అయిపోతాయి అని కాదు. ఓకే. సో, మా మనకి మంచి కంట్రీస్ ఉన్నాయి. ఇంకా మంచి కెరియర్ గూడా సెట్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ మీ దగ్గరకొస్తే ఖచ్చితంగా గైడ్ చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఓకే అన్న. అందరి దగ్గర ఉన్న అందరికీ కావాల్సిన బిగ్గెస్ట్ క్వెషన్ ఏంటంటే, ఎంత ఖర్చుతో కూడిన అసలు యావరేజ్‌న ఒక మాస్టర్స్ డిగ్రీ ఏదైనా ఫారిన్ కంట్రీ నుంచి ఒక ఎంఎస్ డిగ్రీ సంపాదించడానికి మీ ఎక్స్‌పీరియన్స్‌లో యావరేజ్‌న ఎంత ఖర్చవుతుంది? దానికి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాయా? లేదంటే డబ్బులున్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. పా మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇగ్నోర్ చేయాలా ఈ ఆపర్చునిటీని? వాళ్ళు ఈ ఆపర్చునిటీని గెయిన్ చేయాలి అంటే ఏం చేయాలి? ఆదిత్య, అగైన్ సీ స్టడీయింగ్ అబ్రాడ్ అంటే ఓన్లీ రిచ్ పీపుల్ వాళ్ళు ఎఫోర్డ్ చేస్తారు అనేది దట్ వాస్ ద సినారియో సమ్ 5 ఇయర్స్, 7 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. ఇప్పుడు అలా ఏం లేదు ఆదిత్య. బ్యాంక్స్ చాలా ఫ్రీగా ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి ఇప్పుడు. ప్రీవియస్‌గా గవర్నమెంట్ బ్యాంక్స్ ఏంటి 7,00,000 ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్‌కి, సమ్ 4, 5,00,000 డొమెస్టిక్ ఎడ్యుకేషన్‌కి కొలాటరల్స్ అంటే సెక్యూరిటీ ఏం లేకుండా లోన్ ఇవ్వాలి. ఇది ప్రీవియస్‌గా ఉన్న రూల్. లాస్ట్ 5, 6 ఇయర్స్‌లో ఏమైందంటే, చాలా గవర్నమెంట్ బ్యాంక్స్ లైక్ యూనియన్ బ్యాంక్, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ బ్యాంక్స్ మధ్యలో ఎన్‌బీఎఫ్‌సిస్ అని వచ్చాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అని. సో, వీళ్ళందరూ ఏం చేశారు అంటే, అసలు ఏమి కొల్లేటరల్ అక్కర్లా. యూ ఆర్ ఎ స్టూడెంట్. సో, నువ్వు ఏదన్నా కంట్రీ వెళ్లి చదువుకోవాలనుకుంటున్నావు. బట్ ఫైనాన్షియల్‌గా మీరంత వెల్ ఆఫ్ కాదు. దట్స్ ఫైన్. వీళ్ళందరూ ఏం చూస్తున్నారు అంటే, స్టూడెంట్ అకాడమిక్ ప్రొఫైల్ చూస్తున్నారు. అకాడమిక్ ప్రొఫైల్ బావుంది. నువ్వు వెళ్లి చదువుకోవాలనుకునే యూనివర్సిటీ బావుంది. ఇక్కడ ఇండియాలో మీ పేరెంట్స్‌కి ఆర్ మీ సిబ్లింగ్స్‌కి బేసిక్ చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరుకి ఒక 2,00,000 ఇయర్‌కి ఒక 2,00,000 ఎర్న్ చేస్తున్నారు. మీ ఫాదర్, మదర్ వాటెవర్ ఎవరైతే మీ సిబ్లింగ్స్ ఉన్నారో వీళ్ళందరూ ఒక 2,00,000 ఎర్న్ చేస్తున్నారు అని దే ఆర్ హ్యాపీ టు గివ్ యూ ఎడ్యుకేషన్ లోన్స్ వితౌట్ ఎనీ సెక్యూరిటీ. సో, ఆహ్, ఇన్‌కమ్ ఎలా ప్రూవ్ చేస్తారు అంటే అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఉంటారు చాలా మంది. వాళ్ళు అగ్రికల్చర్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. అది ఈజీగానే దొరుకుతది. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ సాలరీ క్రెడిట్ అవుతుంది. ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్ చూపించినా సరిపోతది. అండ్ నెక్స్ట్ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేస్తున్నారు. ఈ సిబిల్ స్కోర్ మినిమమ్ ఐ వుడ్ నాట్ సే గ్రేట్ స్కోర్ బట్ అట్‌లీస్ట్ మినిమమ్ స్కోర్స్ ఉన్న మెనీ ఆఫ్ దీస్ ఎన్‌బీఎఫ్‌సిస్ అండ్ బ్యాంక్స్ ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఫస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా నామినల్‌గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ ఆర్ యూనియన్ బ్యాంక్ తీసుకుంటే దే ఆర్ గివింగ్ యూ ఎడ్యుకేషన్ లోన్స్ ఎట్ మేబీ 9% పర్ యానమ్. మ్యాక్స్ 10 అవుతదది. ఎన్‌బీఎఫ్‌సిస్‌లో నీకు 12% ఉంటది. 11.2, 11.3 నుంచి స్టార్ట్ అవుతది. హైయర్ ఎండ్‌లో ఇట్ విల్ గో టు 12, 12.5. బట్ ఆల్ ఆఫ్ ఓకే. దెమ్
ఆల్ ఆఫ్ దెమ్ డజంట్ రిక్వైర్ ఎనీ కొలాటరల్. సెక్యూరిటీ ఏం అవసరం లేదు. ఓకే. అండ్ ఎప్పటినుంచి స్టార్ట్ అండ్ అవుతదన్న ఈ రీపేమెంట్? మాస్టర్స్ అయిపోంగతదా? లేదంటే తీసుకున్న వెంటనే కట్టడం స్టార్ట్ చేయాలా? అగైన్ కంట్రీ బట్టి ఉంటది. డేస్ అయ్యి ఉంటది. కొంతమంది ఏమంటారంటే యూ స్టార్ట్ పేయింగ్ 5,000 ఫ్రమ్ డే 1. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2 ఇయర్స్ మాస్టర్స్‌కి వెళ్ళావు. ఇప్పుడు కోర్స్ స్టార్ట్ చేసావు నువ్వు. నెక్స్ట్ మంత్ నుంచి స్లోగా ఒక 5,000, 5,000 కట్టుకుంటూ వెళ్తే బై ద టైమ్ యువర్ ఈఎంఐ స్టార్ట్స్ నీకు బర్డెన్ అనిపించదు. అట్లా కొంతమంది చెప్తారు. కొంతమందేమో దే హుహు. ఆర్ గివింగ్ టైమ్ అన్నమాట. నీ కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 6 మంత్స్ టైమ్ ఇస్తున్నారు. జాబ్ రాకపోతే అక్కడ దిట్స్ గుడ్ క్వెషన్. ఏం చేయాలి మరి? నువ్వే ఆ సిట్యుయేషన్‌లో ఉన్నావు. నువ్వేం చేస్తావు? నాకంత్ జాబు అంటే ఇది కత్తి మీద సాములాగా ఉంది గదన్న. అంటే ఖచ్చితంగా కట్టాలి. అలాంటప్పుడు జాబ్ రాలేదు. మరి ఇంకా ఎక్స్‌టెన్షన్ ఇస్తారా జాబొచ్చేదాకా? లేదంటే వెనక్కొచ్చి ఇంకో జాబ్ చేసుకోవాలి. అలాంటి సిట్యుయేషన్‌లో మీరేం రికమెండ్ జేస్తారు? సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుతదంటే ఆదిత్య, నీకు కోర్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని ఇస్తారు. ఓకే. సో, ఒక 2 ఇయర్స్ చదివితే ఇంకొక 2 ఇయర్స్, 3 ఇయర్స్ నువ్వక్కడ ఉండి పోస్ట్ స్టడీ వర్క్ వీసా చేయొచ్చు. సో, ఈ 2, 3 ఇయర్స్ టైమ్ అనేది నువ్వక్కడ జాబ్ వెతుక్కోవడానికి ఇచ్చే టైంలో నువ్వేదన్నా ఒక పార్ట్ టైమ్ జాబ్ చేస్తే మినిమమ్ నీకు అక్కడ సర్వైవ్ అవ్వటానికి అండ్ ఈఎంఐ పే చేయడం ఓకే. ఓకే. అండ్ పార్ట్ టైమ్ జాబ్స్ కూడా నీ యూనివర్సిటీ క్లాసెస్ ఉన్నప్పుడు యూ హావ్ టు వర్క్ ఓన్లీ ఫర్ 20 అవర్స్ పర్ వీక్. ఓకే. నీకు హాలిడేస్ ఉన్నాయి. నీ కోర్స్ అయిపోయింది. అప్పుడు రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు. యూ కెన్ వర్క్ ఫర్ ఫుల్ టైమ్. ఓకే. సో, ఇప్పుడు నీ కోర్స్ 2 ఇయర్స్ అయిపోయింది. నీకు ఈఎంఐ స్టార్ట్ అయిపోయింది. నీకు ఫుల్ టైమ్ జాబ్ రాలేదు. నువ్వు పార్ట్ టైమ్ జాబ్ చెయ్యి. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ యూ స్టార్ట్ రీపేయింగ్ యువర్ ఎడ్యుకేషన్ లోన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఓకే. ఏదన్నా ఒక ఫుల్ టైమ్ జాబ్ వెతుక్కో. ఓకే. సో, ఇట్లా ఇఫ్ యూ ప్లాన్ నువ్వు తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ ఏదైతే ఉందో, నీ కోర్స్ ప్లస్ ఆ పోస్ట్ స్టడీ వర్క్ వీసా డ్యూరేషన్ ఏదైతే ఉందో, ఈ టైమ్‌లో యూ కెన్ రీపే యువర్ ఎడ్యుకేషన్ లోన్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇందాక నువ్వు మనీ అడిగావు కదా! మనీ అదేమి ఉండదు ఆదిత్య. ఇప్పుడు ఎలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ₹100 విత్ మీ. హుహు. నా దగ్గర ఒక ₹100 ఉంది. నాకు ఆకలేస్తుంది. సో, విత్ దట్ ₹100 నాకు రోడ్ సైడ్ బిర్యానీ దొరుకుతది. ఐ హుహు. విల్ గో ఫర్ ఇట్. నా దగ్గర 500 ఉంది. ఐ విల్ గో టు ఎ గుడ్ రెస్టారెంట్. ఇట్లా మన దగ్గరున్న బడ్జెట్ బట్టి వి కెన్ యాక్చువల్లీ సెలెక్ట్ కంట్రీస్ అన్నమాట. లేదు ఈవెన్ నీ దగ్గర తక్కువ మనీ ఉంది. బట్ స్టిల్ యూ వాంట్ టు గో ఫర్ ఎ గుడ్ కంట్రీ. నీ అకాడమిక్ ప్రొఫైల్ బావుంటే యూనివర్సిటీస్ విల్ గివ్ స్కాలర్‌షిప్స్ టు యూ. సో, నా దగ్గర చేస్తాం. స్కాలర్‌షిప్స్‌కి కూడా అసెస్ చేస్తాము. మన దగ్గరున్న మనీ బట్టి మనం కంట్రీ ప్లాన్ జేసుకోవచ్చు. లేదు కొన్ని కేసెస్‌లో స్టూడెంట్ ప్రొఫైల్ బావుంది. సఫిషియెంట్ మనీ లేదు. దెన్ స్కాలర్‌షిప్స్ ఇస్తది ఓవర్‌సీస్ యూనివర్సిటీస్. అండ్ ఆల్సో ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్ అనేది కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు చేశారన్న. అంటే అన్ని పర్ఫెక్ట్‌గా డాక్యుమెంటేషన్ చేశారు. పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యారు. ఎళ్లారు. అకాడమిక్ ప్రొఫైల్ మంచి ఫర్ సమ్ రీజన్ వాళ్ళ వీసా రిజెక్ట్ అయిందనుకోండి. వాళ్ళ పరిస్థితేంటి? పరిస్థితి ఏంటి నువ్వే చెప్పు. నీ వీసా రిజెక్ట్ అయింది. అన్న నాకొద్దన్న ఈ స్టడీ అబ్రాడ్ చాలు. నేనిక్కడ హ్యాపీగా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాను అంటే, ఓకే ఆదిత్య హ్యాపీగా చేసుకో అని చెప్తాం. లేదు అన్న నాకు ఈ కంట్రీ పోయింది. వేరే కంట్రీ ఏది బావుంటది అంటే, వేరే కంట్రీస్ ఏమున్నాయి? అంతే కదా మరి. ట్రై చేయటం. సో, ఇక్కడ నీ ఇంటెన్షన్ నాకు అర్థం చేస్తామంటే, ఇప్పుడు కొంతమంది ప్రొఫైల్ వీక్ ఉంటది. స్టూడెంట్ ప్రొఫైల్ గాని, అకాడమిక్స్, ఫినాన్షియల్స్ ఇవన్నీ ఎక్కడన్నా వీక్ అనిపించి మనం స్టూడెంట్ వచ్చినప్పుడు చెప్తాం. తమ్ముడు నీది కొంచెం వీసా డౌట్. సో, నువ్వు ఆల్టర్‌నేటివ్ కంట్రీ గూడా ఇప్పుడే అప్లై చేసేసుకో. సో దట్ నీకు ఆ కంట్రీ వీసా రిజెక్ట్ అయితే, ఈ కంట్రీ మనం ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయొచ్చు. నీకు టైమ్ వేస్ట్ ఉండదు అని ఓకే. అందుకే కన్సల్టెన్సీ అనేది ఉండాలి. కానీ కన్సల్టెన్సీస్ అక్కర్లేదు. డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఆహ్, అంటే అలా అలా గూడా ఉంటాయా? ఫేక్ కన్సల్టెన్సీస్ గూడా ఉంటాయా? జెన్యూన్ కన్సల్టెన్సీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అసలు కన్సల్టెన్సీ నీడ్ ఏంటి? డైరెక్ట్ స్టూడెంట్ ఎందుకు అప్లై చేసుకోకూడదు? ఆ! చేసుకోవచ్చు. చేసుకోకూడదనేం లేదు. చేసుకోవచ్చు. బట్ అగైన్ హుహు. ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ నువ్వన్నది ఫేక్ కన్సల్టెంట్స్ ఎందుకు, ఏంటి అట్లా మాట్లాడావు. సో, ఫేక్ కన్సల్టెంట్స్ అనేది యూజువల్‌గా వర్క్ వీసాస్‌లో ఎక్కువుంటదది.
ఓకే. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా నీకు యూఎస్‌లో వర్క్ అరేంజ్ చేస్తాము. ఆస్ట్రేలియాలో ఇస్తాము. జర్మనీలో ఇస్తాము. ఇలా చేసే కన్సల్టెంట్స్‌లో ఇలాంటి ఫ్రాడ్, ఫేక్స్ మనం వింటాము. స్టడీ అబ్రాడ్ ఓకే. కన్సల్టెంట్స్‌లో ఫేక్ అనేది ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎలా అంటే ఈవెన్ స్టడీ అబ్రాడ్‌లో కూడా కొన్ని కొన్ని ఉంటాయి కదా! ఇలాంటివి వింటూ ఉంటాం. అదెలా అంటే స్టూడెంట్ అడిగాడు కాబట్టే నేను ఫ్రాడ్ చేశాను అని ఏజెంట్ చెప్తాడు. కన్సల్టెంట్ చెప్తాడు. ఏజెంట్ అలా ఓకే. ఏజెంట్ ఉన్నాడు కాబట్టే నేను వెళ్లి అడిగాను. నేను ప్రాసెస్ చేయించుకున్నాను. సో, ఓకే. 2 ఇక్కడ 2 ఉంటాయి. బ్లేమ్ మనం గేమ్ ఎవరు ఆడతా ఉంటారు. బ్లేమ్ గేమ్ ఆడతా ఉంటారు. మోస్ట్‌లీ ఫ్రాడులెంట్ డాక్యుమెంట్స్ కొంతమంది పిల్లలు డిగ్రీస్ కంప్లీట్ అవ్వవు. ఫ్రాడులెంట్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇలాంటివి చేస్తా ఉంటారనమాట. ఇక్కడ మనం వి కెనాట్ బ్లేమ్ ఎనీబడీ. ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు గాబట్టి ఏజెంట్ చేసాడు. ఏజెంట్ చేస్తున్నాడు గాబట్టి నేను చేయించుకున్నాను. ఈళ్ళు బ్లేమ్ గేమ్ చేస్తారు. సో, అందుకనే యాస్ ఎ స్టూడెంట్ నువ్వు అసలు కన్సల్టెంట్‌తో మాట్లాడేటప్పుడే హౌ ఫార్ హి ఈస్ జెన్యూన్, అసలు ఇతను ఎప్పటినుంచి ఈ ప్రాసెస్‌లో ఉన్నాడు. ఇలాంటి బేసిక్ ఎంక్వైరీస్ చేసుకుంటే ఇలాంటివి ఉండవు. సో, కన్సల్టెంట్ ఫేక్ అనేది ఐ హోప్ నీకు అర్థమై ఉంటది. అర్థమైందన్న. యూనివర్సిటీ అడ్మిషన్స్ పార్ట్ కొన్ని కంట్రీస్‌కి మనం డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. బట్ ఓకే. అప్లై చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్ ఏమవుతదంటే మెయిన్ యూనివర్సిటీ వాళ్ళు బికాజ్ వి ఆర్ ఏజెంట్స్ వి టాక్ టు దెమ్ రెగ్యులర్‌లీ మాకు కొన్ని అప్డేట్ చేస్తారనమాట. ఇలాంటి స్టూడెంట్ ప్రొఫైల్ ఉంటే నువ్వు డైరెక్ట్‌గా అప్లై చేసుకుంటే నీకేం ఇన్ఫర్మేషన్ తెలుస్తది? అక్కడ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో అది నువ్వు ఆ పని రెగ్యులర్‌గా చెయ్యవు. అంటే సో, ఇప్పుడు కన్సల్టెన్సీస్‌కి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంటదా? ఎగ్జాక్ట్‌లీ. ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని యూనివర్సిటీస్ ఏం చెప్తాయి, మాకు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో స్కాలర్‌షిప్స్ ఉన్నాయి. గవర్నమెంట్ మాకు చాలా గ్రాంట్ ఇచ్చింది. సో, మీరు మాకు కంప్యూటర్ సైన్స్ పిల్లల్ని పంపించండి. కొన్ని యూనివర్సిటీస్ మాకు అగ్రికల్చర్ చదివే పిల్లల్ని పంపించండి. వి విల్ గివ్ స్కాలర్‌షిప్స్ అని చెప్తారు. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ పిల్లల దగ్గర ఉండదు. అది ఫస్ట్‌ది. సెకండ్‌ది మెనీ యూనివర్సిటీస్ గివ్ స్కాలర్‌షిప్ వేవర్ ఐ మీన్ సారీ అప్లికేషన్ ఫీ వేవర్. ఇప్పుడు అప్లై చేయాలి అంటే ఎవ్రీ యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీజెస్ ఉంటాయి. $100, $150, $200. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 5 యూనివర్సిటీస్ అప్లై అండ్ ఎగ్జాంపుల్ ఈచ్ యూనివర్సిటీకి ఒక $100 ఫీ ఉంటే $500 నువ్వు అప్లికేషన్ ఫీ కోసం అదే నువ్వు ఒక ఓకే. గుడ్ ఏజెంట్ దగ్గరికో హీల్ హెల్ప్ యూ విత్ అప్లికేషన్ ఫీ వేవర్స్. $500 కాకపోయినా అట్‌లీస్ట్ ఒక 2, 3 యూనివర్సిటీస్‌కి హి కెన్ గెట్ యూ ది అప్లికేషన్ ఫీ వేవర్స్. ఓకే. ఈ 2 పక్కన పెడితే మేజర్ నీకు జస్ట్ అడ్మిషన్ కావాలా? వీసా కూడా కావాలా? వీసా లేకుండా అడ్మిషన్ తీసుకొని ఏం చేయాలన్న? ఇది లాజిక్ అన్న. ఇది చాలా మంది పిల్లలు మిస్ అవుతారు. ఫస్టు అప్లై చేసేసుకుంటారు. చేసుకున్న తర్వాత అడ్మిషన్ ఈస్ డిఫరెంట్. వీసా ఈస్ డిఫరెంట్. సో, అడ్మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ అకాడమిక్స్ చూస్తాడంతే. ఒకవేళ హుహు. నీకు గ్యాప్ ఏమన్నా ఉంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ అండర్ గ్రాడ్ అయిపోయిన తర్వాత ఒక 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఈ 3 ఇయర్స్ నువ్వేం చేసావు? అక్కడి వరకే ఒక యూనివర్సిటీ వాడు నిన్ను అసెస్ చేసి నీకు అడ్మిషన్ ఇవ్వాలా వద్దా? బట్ యూనివర్సిటీ కాకుండా వెన్ ఇట్ కమ్స్ టు వీసా ఆఫీసర్ చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్‌లో చూస్తాడు నిన్ను. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికి యూనివర్సిటీ వాడు అడ్మిషన్ ఇచ్చేసాడు. వీసా దగ్గరకొచ్చాడు ఆదిత్య. సో, ఆదిత్య మా కంట్రీ ఎందుకు తన అకాడమిక్ ప్రొఫైల్ ఏంటి? తను చూజ్ చేసుకున్న యూనివర్సిటీ ఏంటి? వీళ్ళ పేరెంట్స్ ఏం జేస్తారు? వీళ్ళ పేరెంట్స్‌కి ఇండియాలో సఫిషియంట్ ఇన్‌కమ్ ఉందా? లేదా? వాట్ ఆర్ ఆదిత్యస్ ఇంటెన్షన్? ఆదిత్య ఈ కంట్రీ వచ్చి ఇక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేసి మనీ ఎర్నింగ్ కోసం ఆర్ ఈస్ హి ట్రైయింగ్ టు లెర్న్ సంథింగ్ అండ్ కాంట్రిబ్యూట్ టు అవర్ కంట్రీ యాస్ వెల్ యాస్ హిస్ కంట్రీ. అది తన ఇంటెన్షనా? ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడు వీసా ఆఫీసర్. సో, వీసా ఆఫీసర్ వచ్చి నిన్ను పర్సనల్‌గా ఏమి అడగడు గదా! పర్సనల్‌గా అడగడు. ద వే యూ స్టేట్మెంట్ ఆఫ్ పుట్ అప్ పర్పస్, స్టేట్మెంట్ ఆఫ్ డాక్యుమెంటేషన్. పర్పస్, ఫినాన్షియల్స్ మన డాక్యుమెంట్స్ అన్నీ ఎలా రెడీ దాన్ని బట్టి దే విల్ కమ్ టు ఎన్ అండర్‌స్టాండింగ్. సో, అడ్మిషన్ వచ్చేసిన వీసా దగ్గర స్టూడెంట్స్‌కి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటదా? ఉండదు కదా! బికాజ్ దే ఆర్ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. అట్ ద మోస్ట్ ఇప్పుడు ఏమవుతుంది చాలా మంది పిల్లలు యూఎస్ గాని, వేరే కంట్రీస్ ఆస్ట్రేలియా, కెనడా వెళ్ళిన వాళ్ళేం చెప్తున్నారు? నేను అడ్మిషన్ తీసుకొచ్చేస్తాను. నేను ఈ యూనివర్సిటీలో ఉన్నాను కాబట్టి నీకు కూడా ఇదే యూనివర్సిటీలో నేను అడ్మిషన్ అప్లై చేసి నేనే చేసేస్తాను అంటున్నారు. సో, వీసా కోసం
అట్లీస్ట్ యూ షుడ్ అప్రోచ్ ఎ గుడ్ కన్సల్టెంట్. ఐడియల్లీ నేనేం చెప్తానంటే లెట్ దట్ ఏజెంట్ హ్యాండిల్ ద రెస్పాన్సిబిలిటీ. వాడికి ఆ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంటది. నీ ప్రొఫైల్‌కి ఎక్కడ స్కాలర్‌షిప్స్ వస్తాయి? ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చే అండ్ ఇక్కడ మన ఇండియాలో లాగా ఎవ్రీ ప్రాబబిలిటీ ఈస్ దేర్ దట్ యువర్ అప్లికేషన్ ఈస్ రిజెక్టెడ్ యాస్ వెల్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ ఎనీ కంట్రీ ఆ కంట్రీ వాడికి ఇంటర్నేషనల్ స్టూడెంట్ అంటే ఓన్లీ ఇండియానే కాదుగా. కి పాకిస్తాన్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. చైనా నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తారు. ఏషియా నుంచి వస్తారు. అక్రాస్ ద గ్లోబ్ ఆ కంట్రీ వచ్చి ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీకి వచ్చి సో ఆకి ఏమీ ఆబ్లిగేషన్ లేదు కదా! ఆదిత్యకి అడ్మిషన్ కంపల్సరీ ఇవ్వాలి అని. దేర్ ఇస్ ఎవ్రీ గుడ్ రీజన్ దట్ యువర్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. ఇప్పుడు నువ్వు ఒక 5 యూనివర్సిటీస్‌కి $500 ఖర్చు పెట్టి అప్లై చేసావు. 5 యూనివర్సిటీ నిన్ను రిజెక్ట్ చేసాయి. వాట్ ఈస్ ద ఫన్? నీ టైమ్ వేస్ట్. వేస్ట్ నీ ఆఫ్ మనీ ఫ్యామిలీ అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ టైమ్. సో వేస్ట్ ఆఫ్ నువ్వైతే ఎఫర్ట్. ఎఫర్ట్ ఆల్సో. అండ్ ఎస్ఓపీస్ ఎలా సో రాయాలి? నార్మల్‌గా గూడా అప్లై చేసుకోవచ్చు. కానీ అప్లై చేసుకున్న దానికన్నా ఒక కన్సల్టెంట్‌తో బెటర్ ఔట్‌కమ్ అనేది ఉంటుంది కాబట్టి ఒక మంచి జెన్యూన్ కన్సల్టెంట్‌ని స్పాట్ ఆన్. యూ ఆర్ స్పాట్ ఆన్. నేనేమి అడగాలనుకోవట్లేదు. బట్ ద పాయింట్ ఈజ్ పిల్లలు చాలా మంది ఏమవుతున్నారు అంటే కొన్ని కొన్ని అబ్జర్వేషన్స్ వాళ్ళు మినిమమ్ బేసిక్ సెర్చ్ అనేది లేనరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య, నువ్వు ఒక సివిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్. లెట్ అస్ థింక్ నువ్వు ఒక సివిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్. సో ఇప్పుడు నువ్వు స్టడీ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నప్పుడు నువ్వు బేసిక్ రిసర్చ్ సివిల్ ఇంజినీరింగ్స్‌కి ఏ కంట్రీ వెళ్తే రేపొద్దున నాకు కోర్స్ అయిన తర్వాత జాబ్ రావడానికి ఎక్కువ ఇలాంటి బేసిక్ రిసర్చ్ చేసుకొని అప్పుడు మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. మా పేరెంట్స్ యూఎస్ వెళ్ళమన్నారు. నా ఫ్రెండ్ యూఎస్‌లో ఉన్నాడు. లేదా యూఎస్‌లో నా రిలేటివ్స్ ఉన్నారు. యూకేలో నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. కెనడా వెళ్తున్నారు. దీస్ షుడ్ నాట్ బి ది మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ యూ టు స్టడీ అబ్రాడ్. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ఎ సీరియస్ స్టూడెంట్. నువ్వు ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నావు ఆ పర్టిక్యులర్ కంట్రీలో అంటే దిస్ ఈస్ హౌ యూ హావ్ టు చూస్ ద కంట్రీ. ఆళ్ళీళ్ళు ఉన్నారని కాకుండా నీ కోర్స్‌కి రేపక్క డిమాండ్ ఉందా లేదా? ఈ ప్రొఫెషన్స్ కావాలా లేదా? ఇది బేసిక్ రిసర్చ్. ఇప్పుడు చాలా కంట్రీస్ దే వాంట్ టాలెంట్ ఫ్రమ్ ఇండియా. సో అందుకని మనం ప్రాపర్ రిసర్చ్ చేసుకొని ఒక కంట్రీ ఫైనలైజ్ చేసుకుంటే నీ ఔట్‌కమ్స్ బాగుంటాయి. తీసుకొని అటు వెళ్ళటం ఈస్ ద బెస్ట్ చాయిస్. ఆ తర్వాత హ్మ్. టైము, ఎఫర్ట్, ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఇవన్నీ ఎందుకంటే ఈ 3 వాల్యుబుల్ కాబట్టి ఒక మంచి జెన్యూన్ కన్సల్టెంట్‌ని పెట్టుకుంటే వాళ్ళు మీకు ప్రాపర్‌గా గైడ్ చేసి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక మంచి కన్సల్టెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ఏ గుడ్ మోటివ్ టు గో అబ్రాడ్. గుడ్ మోటివ్ అండ్ టు గో లాస్ట్ అబ్రాడ్ థింగ్ ఉండాలి. ఒక మంచి జెన్యూన్ కన్సల్టెంట్‌ని గూడా చూజ్ చేసుకోగలగాలి. అప్పుడు ఒక మంచి కెరీర్ అనేది ఇంటర్నేషనల్ స్టూడెంట్‌గా బిల్డ్ చేసు ఇది మన ఎలా ఈ డిస్కషన్ వల్ల నాకు అర్థమైన విషయం. ఇంకొక లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ద వే యూ చూస్ ద కన్సల్టెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళావు. ఏజెంట్ దగ్గరికి వెళ్లి అన్న నువ్వు మంచి కన్సల్టెంటేనా అని అడిగావు. ఓకే. లెట్ అస్ అస్యూమ్ నువ్వు అడిగావు. అయితే నేనేం చెప్తాను, నేను మంచి కన్సల్టెంట్ కాదు అని. ఓకే. అందరికి మంచి కన్సల్టెంటే. ఆల్ కన్సల్టెంటే. కన్సల్టెంట్స్ ఆర్ గుడ్ అకార్డింగ్ టు దెమ్. అకార్డింగ్ టు దెమ్. సో అందుకని దేర్ ఆర్ సమ్ సబ్టిల్ థింగ్స్ విచ్ యూ కెన్ అబ్జర్వ్. ఏంటి అంటే నువ్వు కన్సల్టెంట్ దగ్గరికెళ్ళినప్పుడు ద వే దే ఆర్ టాకింగ్ టు యూ. కొంతమంది కన్సల్టెంట్స్ కంప్లీట్‌గా అసలు స్టడీ అబ్రాడ్ అనేది ఒక స్వర్గం లాంటిది. నువ్వు అసలు అక్కడికి వెళ్ళడమే లేట్. అక్కడికెళ్తే నీకంతా మంచి జరిగిపోద్ది. డాలర్స్ రెయిన్ స్టార్ట్ అవుతది. నువ్వు జస్ట్ అది తీసుకోవడమే. ఇలాంటి సార్ట్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి. అదే అరచేతిలో ఆకాశం చూపిచ్చి ముందు డబ్బులు కట్టు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో కొంచెం జాగ్రత్త అని సెకండ్ థింగ్ ఓకే. ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ డిస్కషన్ దట్ ఆర్ హావింగ్ విత్ యూ. నీ కోర్సెస్ గురించి ఏ యూనివర్సిటీలో నీకు ఏ కోర్స్‌కి మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎలాంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు, ఇలాంటి డిస్కషన్స్ నీతో జరుగుతున్నాయి అంటే హి ఈస్ ప్రాబబుల్లీ ఎ గుడ్ కన్సల్టెంట్. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ యూజువల్‌గా ఎవ్రీ కన్సల్టెంట్ ఈస్ గుడ్ ఎట్ సమ్ కంట్రీ. ఆ కంట్రీ ప్రాసెస్ ఓకే. వాళ్ళకి బాగా తెలుసు. సో అందుకని ఏం అక్కడ తనకి ఒక చేస్తారంటే నెట్వర్క్ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ స్టూడెంట్స్‌ని పంపించిన ఎక్స్‌పీరియన్స్ అక్కడ యూనివర్సిటీస్‌తో టై అప్ అయ్యి ఉండొచ్చు. అక్కడ ఒక నెట్వర్క్ ఉంటుంది గాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న కంట్రీ
ని బట్టి నుంచి అతని స్పెషలైజేషన్ ఆ కంట్రీలో ఉంటే ఆ కన్సల్టెన్సీ ఆర్ ఆదిత్య లాస్ట్‌లో యూ గాట్ మీ రాంగ్. నేనేం చెప్తున్నానంటే ఓకే. లెట్ మీ ఓకే. అలౌ టు కంప్లీట్. కన్సల్టెంట్స్ యూజువల్‌గా ఒక కంట్రీలో బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంటది. హుహు. ఏం చేస్తారు? పిల్లలు వెళ్తారు. నువ్వే ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి, నేనింకా కంట్రీ డిసైడ్ అవ్వలేదన్నా, నేను కంట్రీ ఓపెన్‌గానే ఉన్నాను అంటే, వాళ్ళేం చేస్తారు? ఉన్న కంట్రీ నీకు ప్రొఫైల్‌ని బట్టి ప్రమోట్ రికమెండ్ జేస్తారు. రికమెండ్ చేస్తారు. ఓకే. 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 ఒకే మన ఒకే ప్రొఫైల్‌ని కన్ బట్టి కాకుండా ఒకే కంట్రీ చెప్తారు నీకు. నీ ప్రొఫైల్ బావుంది. నీ ప్రొఫైల్ బావున్నప్పుడు, దానికి తగ్గట్టు కంట్రీ సజెస్ట్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కెనడాలో చాలా స్ట్రాంగ్ అనుకుందాం. లెట్ అస్ సే. సో, నువ్వు కెనడా వెళ్ళు, కెనడా వెళ్ళు, కెనడా వెళ్ళు అని ఓన్లీ కెనడా ప్రమోట్ చేస్తారు నీకు. సో, సింపుల్ లాజిక్ ఏంటి అంటే, నువ్వు కన్సల్టెంట్ దగ్గరికెళ్ళినప్పుడు ఓపెన్ అన్న నేను ఏ కంట్రీ డిసైడ్ అవ్వలేదు అని చెప్పు. ఏ కంట్రీ డిసైడ్ అవ్వలేదు అన్నప్పుడు, వాళ్ళు నీకు సింగిల్ కంట్రీ ఏదో ఒక కంట్రీనే ప్రమోట్ చేస్తున్నారా? మల్టిపుల్ కంట్రీస్ ఆప్షన్స్ ఇస్తున్నారా నీకు అనేది చూడు. మల్టిపుల్ కంట్రీస్ ఆప్షన్స్ ఇస్తున్నారు అంటే, మోస్ట్ ప్రాబబ్లీ హి వుడ్ బి ఎ గుడ్ జెన్యూన్ కన్సల్టెంట్. ఓకే. లేదంటే వాళ్ళు జస్ట్ ఒక సేల్స్‌మెన్ లాగా వాళ్ళ దగ్గరున్న వాళ్ళకి మాత్రమే అలవాటైన వాటిని మీకు పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అర్థం చేసుకొని, ట్రై యూ చేస్తున్నా. బెటర్ ఫైండ్ ఎ బెటర్ కన్సల్టెంట్ హూ సీస్ యువర్ ప్రొఫైల్ అండ్ అకార్డింగ్ టు యువర్ ప్రొఫైల్ రికమెండ్స్ ఎ యూనివర్సిటీ వేర్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఈస్ మోర్. స్మార్ట్ బాయ్, ఇంటెలిజెంట్ బాయ్. ఆదిత్య, ఎక్సెప్ట్ ఫర్ యూఎస్ అండ్ సమ్ కంట్రీస్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది మన దగ్గర ఉండదు ఆదిత్య. మన ఓకే. అల్యూమినైకో లేకపోతే ఆదిత్యకో ఇంకెవరికో అని కాదు. యాజ్ సచ్ ఎవరికొచ్చినా ప్రతి కంట్రీకి వి డోంట్ చార్జ్ మనీ. ఓకే. ఓకే. సో, ఈ మనీ చార్జింగ్ గూడా కొన్ని కంట్రీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఉంది. యూఎస్‌కి వి టేక్ ప్రాసెస్ ఫీ. ఆ ప్రాసెస్ ఫీస్ గూడా ఎందుకు తీసుకుంటున్నాము? దాంట్లో మీకు ఏమేమొస్తాయి అనేది నేను నీకు దగ్గర ఓకే. రైట్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ 2017 ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ట్రాన్స్‌పరసీ. ఏదో నేను ఓకే. దాచేసి ఏదో నీకు జరిగిపోతుందని అలా ఆహ్, దట్ విల్ నాట్ హెల్ప్ మీ ఇన్ ద లాంగ్ రన్. ఇప్పుడు నేను ఇదే ప్రొఫెషన్‌లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి, నేను ఎంత ఓపెన్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే నాకు అంతమంది పిల్లలు రిఫర్ చేస్తారు. సో, ఇప్పుడు నేను నీ ప్రొ హ్మ్. సో, ఇప్పుడు నేను నీకు నీ ప్రొఫైల్ హ్యాండిల్ చేశాను. నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోయావు. తర్వాత డెఫినిట్‌గా నీ జూనియర్స్, నీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అడుగుతారుగా నిన్ను. నువ్వెక్కడ ప్రాసెస్ చేసుకున్నావు? ఏంటి? ఆ కన్సల్టెంట్ బానే ఉన్నాడా? బాలేదా? అని. సో, ఆబ్వియస్‌గా నువ్వేం చెప్తావు? అది వద్దులే గానీ వేరేదేదన్నా చూడు అని చెప్తా. లేదంటే ఇతను బాగా చేశాడు. ఇతని దగ్గరికే వెళ్ళండి అని జెప్పి మోటివేట్ చేస్తా. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్ దట్ దే హావ్ ప్రొవైడెడ్. యెస్. సో, సింపుల్. మీరు మంచి సర్వీస్ ఇచ్చి మేము డిస్కౌంట్ అడిగినా అదే లెవెల్ ఆఫ్ సర్వీస్ అనుకుంటున్నారు. కానీ ఏదో ఆహ్, వ్యూవర్స్ కోసం ఏదన్నా ఇన్సెంటివ్ ఇవ్వచ్చుగా మీరు పోనీ డిస్కౌంట్ డెఫినెట్‌గా వెన్ ఎనీబడీ కమ్స్ ఫ్రమ్ కేవీ అల్యూమినై, మీ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ హూఎవర్ ఇట్ ఈస్ వాళ్ళకి యూజువల్‌గా మనము ఆహ్, వేరే వాళ్ళ దగ్గర చార్జ్ చేసేదానికన్నా వి విల్ డెఫినెట్‌లీ రెడ్యూస్ ద ప్రాసెస్ ఫీస్ అండ్ టేక్ ఇట్. ఓకే. సో, ఎవరన్నా నెక్స్ట్ ఇయర్ ఇన్‌టేక్‌కే ఆహ్, అన్నని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ చాలా థాంక్స్ అన్న టైమ్ ఇచ్చారు. బోలెడంత ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ హోప్ వి మీట్ అగైన్ ఆన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టడీ అబ్రాడ్ టాపిక్స్ అండ్ ఆప్షన్స్. మెనీ థాంక్స్ అండ్ హావ్ ఎ గ్రేట్ డే అన్న. థాంక్ యూ ఆదిత్య.